హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఆల్రెడీ మనము ఈ ఛానల్లోని ఎంటీఎస్ ఎలిజిబిలిటీస్ ఏంటి, సో ఏమేమి ఎంటీఎస్కి సంబంధించిన డీటెయిల్గా ఒక వీడియో అనేది చేశాము. ఓకే, సో ఇప్పుడు ఈ సెషన్లో ఏంటంటే, సో ఆల్రెడీ ప్రీవియస్ ఎంటీఎస్కి సంబంధించిన సెషన్లో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా కావాలంటే మెసేజ్ చేయమని చెప్పాను. సో చాలా మంది కూడా మెసేజ్ చేశారు. సో వీ నీడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ రిగార్డింగ్ ఎస్ఎస్సి ఎంటీఎస్. సో ఈ ఇయర్కి సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో మనం ఈ సెషన్లో చూడబోతున్నాము. సో ఎంటీఎస్కి నోటిఫికేషన్ మీకు జూన్లో ఆర్ జూలైలో వస్తుంది. అండ్ దీని యొక్క ఎగ్జామ్ వచ్చి మీకు అక్టోబర్ నవంబర్ అంటే ఇయర్ ఎండింగ్ లోపు మీకు ఎప్పుడైనా ఉండొచ్చు ఈ ఎంటీఎస్ యొక్క ఎగ్జామ్. సో నోటిఫికేషన్ రాక ముందే చాలా మంది ఏం చేస్తుంటారంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సో నోటిఫికేషన్ ముందే మీరు సిలబస్ అంతా కూడా మీరు కంప్లీట్ అయిపోయి, నోటిఫికేషన్ తర్వాత నుంచి మీరు జస్ట్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ ప్లాన్ టు క్రాక్ ఎనీ ఎగ్జామినేషన్, నాట్ ఓన్లీ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్. సో ఇప్పుడు మనం ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా, సో నేను సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి బ్రీఫ్గా నేను ఇక్కడ నీకు మెన్షన్ చేశాను. సో మీకు ఇక్కడ బ్రీఫ్గా ఉంది. సో ఇందులో ఎగ్జాక్ట్గా ఏమేమి చదవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో సెషన్ ఎండ్ వరకు చూడండి, ఆర్ ఎల్స్ యూ విల్ లూజ్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో హిస్టరీ. సో మనకి హిస్టరీయే వ్యాస్ట్. సో మొత్తం అన్ని మోడర్న్, మెడివల్, ఏన్షియంట్ అన్ని కలిపి నేను ఒకే మీకు టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే కింగ్స్. సో మీకు డిఫరెంట్ కింగ్స్ ఉంటారు. ఓకే, ఏంటి మౌర్యన్ డైనాసిటీ, మగధ డైనాసిటీ, ఓకే మరాఠా ఎంపైర్. సో ఇలాగా డిఫరెంట్ డైనాసిటీస్, అక్కడ ఉన్న ఫౌండర్ ఎవరు. సో ఏదో ఒక డైనాసిటీ క్రియేట్ అవుతుంది అంటే దానికి ఫౌండర్ ఎవరో ఒకరు ఉన్నారు. ఇప్పుడు మౌర్యన్ డైనాసిటీ, చంద్రగుప్త మౌర్య ఇస్ ది ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. సో ఇలాగా ఫౌండర్స్ ఎవరు, ఫస్ట్ కింగ్ ఎవరు, ఫస్ట్ కింగే ఫౌండర్స్ అవుతుంటారు. ఒక్కొక్కసారి రియల్ ఫౌండర్ వేరే వాళ్ళు అయి ఉంటారు, అంటే ఫౌండ్ చేసింది ఒకరు అయి ఉంటారు యాక్చువల్ గా, బట్ రియల్ ఫౌండర్స్ కొన్ని డైనాసిటీస్ లో రియల్ ఫౌండర్స్ వేరే వాళ్ళు ఉంటారు. సో అది మీరు డిఫరెన్షియేట్ చేసుకుని మీరు మెమరైజ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ కింగ్ ఎవరు, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేమస్ కింగ్ ఎవరు. సో ఇప్పుడు మనం ఆ మౌర్యన్ ఎంపైర్ తీసుకుంటే అశోక చాలా ఫేమస్ రూలర్ అనమాట, అవునా కదా. సో ఇలాగ ఫేమస్ రూలర్ ఒకరు ఉంటారు ఖచ్చితంగా, ఏదో ఒక డైనాసిటీలో ఒక్కొక్క ఫేమస్ రూలర్ ఉంటారు. సో అవన్నీ మీరు ఈ టాపిక్ లోని మీరు కవర్ చేయాలి. అండ్ క్యాపిటల్స్ కూడా, క్యాపిటల్స్. సో మీకు క్యాపిటల్స్, ఆ రాజ్యంలోని ఏ క్యాపిటల్, ఇప్పుడు మనకి ఎలాగ స్టేట్ కి స్టేట్ అండ్ ప్రతి కంట్రీకి ఎలా క్యాపిటల్స్ అయితే ఉంటాయో, సో అలానే ఇక్కడ వీళ్ళ రాజ్యానికి కూడా క్యాపిటల్స్ ఉంటాయి. వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ ఉంటారు ఏంటి క్యాపిటల్స్ అనేది. ఓకే, సో అలాగా మీరు అంతకు ముందు ఏ క్యాపిటల్ ఉంది, ఎవరు షిఫ్ట్ చేశారు, ఏ రాజు షిఫ్ట్ చేయడం జరిగింది రాజ్యాన్ని, ఐ మీన్ అదే క్యాపిటల్ ని అని చెప్పేసి మీరు ఈ టాపిక్ లోని మీరు ఇవన్నీ కవర్ చేయాలంటే కింగ్స్ గురించి, డైనాసిటీ, ఫౌండర్ ఎవరు, ఏ డైనాసిటీకి సంబంధించి వాళ్ళు ఎలా అడుగుతారంటే క్వశ్చన్, మీకు ఇక్కడే చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోతుంది ఈ టాపిక్ లోని. అంటే మీకు ఏదైనా ఒక రూలర్ పేరు ఇచ్చేసి ఈయన ఏ డైనాసిటీకి సంబంధించిన పర్సన్ అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అని అంటే ఒక డైనాసిటీ ఇచ్చేసి ఈ డైనాసిటీ ఫౌండర్ ఎవరు, ఈ డైనాసిటీ ఫేమస్ రూలర్ ఎవరు, ఈ డైనాసిటీ లాస్ట్ కింగ్ ఎవరు అని చెప్పి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కవర్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇన్స్క్రిప్షన్స్. సో ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా వచ్చేసింది. ఏంటి పొలిటీషియన్స్ కానీ ఎవరైనా చేసుకున్నవి, అంటే మన ప్రజల కోసం, అంటే ఇండియన్స్ కోసం చేసేవన్నీ కూడా ఇప్పుడు మనకి స్కీమ్స్ పెడుతుంటారు. ఓకే, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొత్త రూల్స్ అమెండ్మెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండింగ్ వచ్చేసి వక్ఫ్ అమెండ్మెంట్. యా, దాని గురించి కూడా ఒక షార్ట్ అనేది నేను చేస్తాను వక్ఫ్ అమెండ్మెంట్ గురించి. సో చాలా మంది కూడా దాని మీద ఏంటి అసలు చర్చ. ఓకే, ప్రెసిడెంట్ ఎసెంట్ కూడా ఇచ్చారనమాట ఈ బిల్ కి. సో అంతకుముందు అంటే లోక్సభ, రాజ్యసభలో ఉన్నప్పుడు ఇది ఒక బిల్ గా ఉంటుంది. సో ప్రెసిడెంట్ ఎసెంట్ అంటే ప్రెసిడెంట్ సిగ్నేచర్ అయిన తర్వాత అది అమెండ్మెంట్ గా మారుతుంది. సో ఇది పాలిటిక్ లో వస్తూ ఉంటుంది. సో దీని గురించి ఒక షార్ట్ అయితే నేను డీటెయిల్ గా చేస్తాను. ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే ఒక లాంగ్ లెంతీ వీడియోనే చేసి మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో
అలాగా మీకు చేసుకునేవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ అప్పట్లోని వాళ్ళ ఘనత అంటే కింగ్స్ వాళ్ళ ఘనత వాళ్ళే చాటి చెప్పుకునేవాళ్ళు. సో, అందుకని ఏందంటే ఇన్‌స్క్రిప్షన్స్‌ని క్రియేట్ జేశారు. సో, వాళ్ళు పిల్లర్స్ రూపంలో ఇన్‌స్క్రిప్షన్స్ రాయొచ్చు. కాపర్ ప్లేట్స్‌లో ఇన్‌స్క్రిప్షన్స్ రాయొచ్చు. సో, ఇప్పుడంటే మనకి బుక్స్, థీసిస్ అవి ఇవి అని జెప్పేసి వచ్చేసాయి. సో, అప్పట్లో అవేం లేదు గాబట్టి శిలా విగ్రహాలు, శిలా పలకాలు ఓకే. సో, ఇలాంటివన్నీ ఇన్‌స్క్రిప్షన్స్ అంట. దాన్ని మనము ఇక్కడ ఒకే వర్డ్‌లోని ఇంగ్లీష్‌లో ఇన్‌స్క్రిప్షన్స్ అంటాము. సో, ఆ ఇన్‌స్క్రిప్షన్స్ మీకిక్కడ మీరు గమనించాల్సిందేంటంటే ఓన్లీ ఇన్‌స్క్రిప్షన్సే గాదు. ఏ రాజు ఏ ఇన్‌స్క్రిప్షన్ రాసాడు, అది ఏ లాంగ్వేజ్‌లో ఉంది. ఓకే. అందులోని దేని గురించి ఉంది, అడ్మినిస్ట్రేషన్ గురించి ఒక ఇన్‌స్క్రిప్షన్ ఉంటది. ఇంకా వాళ్ళ కింగ్ గురించి అంటే కింగ్‌ని పొగుడుతూ కింగ్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, కింగ్ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఒక ఒక ఇన్‌స్క్రిప్షన్ ఉంటుంది. సో, అలాగా ఆ ఇన్‌స్క్రిప్షన్‌లో ఏ డీటెయిల్స్ ఉంది. ఓకే. ఇంకొకటి ఏంటి అనంటే కాంక్వరర్స్ అంటే ఆయన ఎక్కడెక్కడ ఏమేమి అనెక్సర్ చేశారు, ఏమేమి ఆయన ఆయన రాజ్యంలోని యుద్ధాలు చేసి కలుపుకున్నాడు. సో, వీటికి సంబంధించి ఒక ఇన్‌స్క్రిప్షన్ ఉంటుంది. సో, మీకిది హిస్టరీ చదివేటప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో, వాటి మీద సో, లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. ఏ లాంగ్వేజ్‌లో రాసారు, ఏ స్క్రిప్ట్‌లో రాసారు, ఏ లాంగ్వేజ్‌లో రాసారు అనేది మీకు ఇంపార్టెంట్. సో, ఇన్‌స్క్రిప్షన్స్ ఇక్కడ మీరు ఇది చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్స్, పర్పస్ అండ్ ట్రీటీస్. సో, మీకు వార్స్ ఉంటాయి మెడివల్‌లో గాని మెడివల్ హిస్టరీలో. సో, మీకు వార్స్ ఉన్నప్పుడు వార్ యొక్క పర్పస్ ఏంటి? సో, యుద్ధం ఏది ఊరికే చేయరు. ఏదో ఒక పర్పస్ అయితే ఉంటది ఖచ్చితంగా. మేబీ కామన్ పర్పస్ ఏంటంటే వాళ్ళ రాజ్యాన్ని మన రాజ్యంలో కలుపుకోవడానికి అయ్యుండొచ్చు. కానీ కొన్నిటికి రీజన్స్ అనేవి కొన్ని డిఫరెంట్‌గా ఉండొచ్చు. కొన్ని ఏంటంటే ఓకే. వాళ్ళ రాజ్యాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. సో, ఏ రాజ్యాన్ని? ఓకే. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు? ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? ఏ ఇయర్‌లో వార్ జరిగింది? సో, ఆ ఒక వార్ అయిన తర్వాత కొన్ని ట్రీటీస్ ఉంటాయి. అవునా కదా! ట్రీటీస్ వినే ఉంటారు. అంటే ఏందంటే ఒక వార్ అయిపోయిన తర్వాత ఒక సొల్యూషన్ టైప్‌లో సొల్యూషన్ అంటే అదే దాన్నేమంటారు రాజీ పడ్డం టైప్‌లోని. ఓకే. జరిగింది జరిగిపోయింది. మేమింతిస్తాము అని జెప్పేసి ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళతోని రాజీకొస్తుంటారు. సో, అది ట్రీటీస్ అంటాం మనం. సో, ట్రీటీస్ ఏ వార్‌లో ఏ ట్రీటీ జరిగింది? ఎవరు గెలిచారు? మెయిన్ ఆ వార్ జరగడానికి మెయిన్ పర్పస్ ఏంటి? ఏ ఇయర్‌లో జరిగింది? ఎవరు వెళ్లారు? ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? సో, ఇవన్నీ మీకు ఈ టాపిక్‌లో మీరు కవర్ చేయాలి. ఓకే. సో, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే, ఇవి ఒక్కటే చదువుకొనెళ్తే మీకు ఖచ్చితంగా ఎంటీఎస్ క్రాక్ చేసేస్తారు అనైతే నేను చెప్పను. ఇవి ఏంటి అంటే, మీరు చదివేటప్పుడు ఈ టాపిక్స్‌ని ఎలా చదవాలి? సో, ఇది అనేది ఇంపార్టెంట్ కాబట్టి, మీరివి ఖచ్చితంగా కవర్ జేసుకోండి. జస్ట్ ఊరికే ఏదో బుక్ కొనుక్కున్నామా, లేకపోతే వీడియోస్ చూసుకున్నామా, లేకపోతే కోర్స్ తీసుకున్నామా అన్నట్టు, అందులో ఇచ్చిన మెటీరియల్స్ చదువుకున్నామా అన్నట్టు కాకుండా, ఈ నేను చెప్తున్న నేను టాపిక్స్ ఒకటే చెప్పి వదిలేయట్లేదు. సో, టాపిక్స్ ఎలా చదవాలి? ఏమేమి చదవాలని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, అలా మీరు కవర్ చేయండి. సో, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానెల్‌ని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. సో, షేర్ చేయడం వల్ల మీకొచ్చేది పోయేదేమీ లేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. వాళ్ళకి గూడా మంచి మార్క్స్ వచ్చేస్తాయి. వాళ్ళు మాకు కాంపిటీషన్ అయిపోతారు అని అనుకోవద్దు. సో, మీకు ఈ వీడియో ఎలా దొరికిందో వాళ్ళకి కూడా ఇంకేమైనా మంచి కంటెంట్ ఉన్న వీడియో దొరికితే మీరు షేర్ చేశారు కాబట్టి వాళ్ళు గూడా మీకు షేర్ చేస్తుంటారు. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ మంచి కంటెంట్ అనేది షేర్ అవుతూ ఉంటుంది మీ మధ్యలోని. సో, మీరలా అనుకోండి వాళ్ళేదో కాంపిటీషన్ అవుతారు. ఇది ఇది పంపించేస్తే అని అనుకోవద్దు. ఎవ్వరు గొర్రెలు లేరు ఇక్కడ. సో, మీరు ఎలా దాచుకొని ప్రిపేర్ అవుతున్నారు. సో, వాళ్ళు కూడా అలానే దాచుకొని ప్రిపేర్ అవుతారు. సో, మీరు స్ప్లిట్ చేశారంటే వాళ్ళు కూడా స్ప్లిట్ చేస్తారు. సో, అప్పుడు మీకు కూడా వేరియస్ సోర్సెస్ అనేవి ఓకే. కవర్ అవుతూ ఉంటుంది. ఎవరు ఎలా చెప్తున్నారు? ఓకే. ఏమేమి చదవాలి? ఓకే. అనేది మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐయామ్ వర్కింగ్ రియల్లీ వెరీ హార్డ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో, మీరు జస్ట్ చేయాల్సిందేంటంటే లైక్ చేయండి. కింద కమెంట్ పెట్టండి సెషన్ ఎలా ఉంది అని. మాక్సిమం ట్రై టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్‌ని పెంచడానికి నాకు హెల్ప్ చేయండి. అంతే. అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఓకే. సో, ఇంకా సెషన్‌లోకొద్దాము. సో, నెక్స్ట్ ఐఎన్‌సి సెషన్స్. సో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా సెషన్స్ ఉన్నాయి. అన్ని చదవాలా అనంటే మేజర్‌గా మాక్సిమం అన్ని చదవాలనే చెప్తారు. అని చదవాలి గూడా. సో, అందులో ఏంటంటే మేజర్
ఒక సెషన్ లో వందే మాత్రం పాడుంటారు, ఇంకొక సెషన్ లో క్యాబినెట్ మిషన్ మాకు కావాలి అని చెప్పేసి చెప్పుంటారు. సో ఇలాంటివి మేజర్ మేజర్ అన్నమాట. సో ఇలాంటి ఇంపార్టెంట్వి మీకు కావాలి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే లేడీస్ ఎవరైనా ప్రిసైడ్ చేసేటప్పుడు ఆ యొక్క సెషన్ కి ఒక లీడర్ ఉంటారు ప్రతి సెషన్ కి. ఓకే, సో లేడీస్ ఎవరైనా ఉన్నప్పుడు ఫస్ట్ లేడీ, ఓకే ఫస్ట్ ఇండియన్ ఒకరు ఉన్నారు, ఫస్ట్ లేడీ వచ్చేసి మనకి ఫారెనర్ ఉన్నారు, సో ఫస్ట్ ఇండియన్ సరోజిని నాయుడు. సో ఇలాగా మీకు ఫస్ట్ ముస్లిం లీడర్ ఐఎన్సి సెషన్ లోని. సో ఇలా మీకు లీడర్స్ పరంగా కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇయర్స్ ఎవరే ప్రిసైడ్ చేశారు అండ్ ఆ ఈవెంట్ లో ఆ యొక్క సెషన్ లో ఏం జరిగింది హైలైట్స్ మీకు ఇంపార్టెంట్ ఐఎన్సి సెషన్ లో. సో మీరు ఐఎన్సి సెషన్స్ ఇలా కాన్సన్ట్రేట్ చేస్తే మీరు చదవాలి. నెక్స్ట్ పాయింట్, సో సమాజ్, సో మీకు ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ఇవన్నీ చాలా సమాజెస్ ఉంటాయి. కొన్ని మిషనరీస్ అంటే ఏంటి, రామకృష్ణ మిషన్స్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మీకు ఎవరు కనిపెట్టారు, ఏ ఇయర్ లో కనిపెట్టారు, ఎక్కడ ఆ యొక్క ఫౌండేషన్ ఎక్కడ జరిగింది, ప్లేస్ కూడా ఇంపార్టెంట్ మీకు. సో ఎక్కడ ఫౌండేషన్ జరిగింది ఆ ప్లేస్ కూడా ఇంపార్టెంట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. ఇది మిస్ అయ్యాం మనము. ఇండస్ సివిలైజేషన్, సో ఇది మనకి ఏన్షియంట్ హిస్టరీలో వస్తుంది. ఇండస్ సివిలైజేషన్స్ లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ అనేవి జరిగాయి, ఏన్షియంట్ హిస్టరీలో అన్ని వస్తుంది మీకు. సో ఆ ప్లేసెస్ అంతకు ముందు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు వాటిని ఏమేమి పిలువబడుతున్నారు అది కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు అవి ఇండియా కిందకు వస్తుందా, పాకిస్తాన్ కిందకు వస్తుందా, ఏ కంట్రీ కిందకు వస్తుందా అని కూడా ఒకసారి చూసుకోవాలి. ఆ సెటిల్మెంట్స్ లోని ఏమేమి ఉన్నాయి, ఓకే డాన్సింగ్ డాల్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట మీకు. సో అవన్నీ అక్కడ ఏమేమి దొరికాయి, ఏమేమి పాపులర్, మోహన్ జాదరో, సో ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి సెటిల్మెంట్స్. సో అవన్నీ మీరు చూసుకోవాలి, ఈ యొక్క టాపిక్ లో మీరు కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ మూమెంట్స్, రీజన్ అండ్ హైలైట్స్. సో చాలా టైప్స్ ఆఫ్ మూమెంట్స్, పీసెంట్ మూమెంట్, ఇంకా నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఓకే, సో ఇలా చాలా మూమెంట్స్ అయితే జరిగాయి మోడర్న్ హిస్టరీలో. సో దానికి రీజన్ ఏంటి, ఎందుకు జరిపారు, ఓకే రీజన్ ప్లస్ హైలైట్స్, ఇంకేమైనా అదర్ హైలైట్స్ ఉంటాయి అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే మీకు టాపిక్ బట్టి అది మారిపోతూ ఉంటుంది, డిఫర్ అవుతూ ఉంటుంది. సో అందుకే నేను హైలైట్స్ అని పెట్టేశాను. సో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఒకవేళ ఆ యొక్క మూమెంట్ లోని బ్రిటిషర్స్ ఏమైనా ఇప్పుడు మన జలియన్ వాలా బర్గ్ ఉంది, సో అది కూడా ఒక టైప్ ఆఫ్ మూమెంటే. సో అక్కడ ఒక గోల్మాల్ అనేది జరిగింది, సో అది అక్కడ హైలైట్, ఆ యొక్క పర్టికులర్ స్పెసిఫిక్ మూమెంట్ కి అది ఒక హైలైట్ అనమాట. సో ఇలాగా మీరు మూమెంట్స్ చదివినప్పుడు అందులో ఏమైనా హైలైట్స్, మేజర్ హైలైట్స్ ఉంటే అవి, ప్లస్ అది ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్ లో జరిగింది, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అండ్ ఎందుకు చేశారు రీజన్. ఓకే, సో ఇవన్నీ మీరు ఇక్కడ ఈ టాపిక్ లో కవర్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వైస్ రాయ్స్. సో వైస్ రాయ్స్ ఇది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. వైస్ రాయ్స్ అండ్ వాళ్ళ టైంలో వాళ్ళ డ్యూరేషన్ ఏంటి, వాళ్ళ టైంలో వచ్చిన యాక్ట్స్, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ ఏంటి. ఓకే, సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. వైస్ రాయ్స్ యాక్ట్స్ అన్ని, వైస్ రాయ్స్ అంటే అందరివి చూసుకోవాలి, వాళ్ళు తెచ్చిన యాక్ట్స్, పాలసీస్. సో ఇక్కడతో మీకు హిస్టరీలోని మొత్తం మిడివల్, మోడర్న్, ఏన్షియంట్ మొత్తం అంతా కలిపి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట హిస్టరీ. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీ. సో జాగ్రఫీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో మనం చూద్దాము. నార్త్ ఈస్ట్ స్టేట్ బౌండరీస్. సో నార్త్ ఈస్ట్ అంటే మీకు ఇప్పుడు త్రిపుర అడుగుతాడు. సో త్రిపుర ఎన్ని కంట్రీస్ తో మీకు ఏ సైడ్ బౌండరీ మీరు చూడొచ్చు అని చెప్తాడు. మేఘాలయ ఇస్తాడు. సో మేఘాలయ ఎన్ని కంట్రీస్ తో బార్డర్ చేస్తుంది అని అయినా అడగచ్చు, ఏ సైడ్ ఏ కంట్రీతో బార్డర్ చేస్తుంది అని అయినా అడగచ్చు. సో మీకు టోటల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్లీ యూ షుడ్ మెమరైజ్ ది నార్త్ ఈస్ట్ మ్యాప్. నార్త్ ఈస్ట్ మ్యాప్ మీకు బుర్రలోని అలా ఫీడ్ అయిపోయి ఉండాలన్నమాట, ఏ స్టేట్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి. దానికి చుట్టూ అదర్ స్టేట్స్, ఇటు పైన మనకి నేపాల్, దానిపైన చైనా వస్తుంది. ఓకే, ఇంకా కింద వచ్చేసి బంగ్లాదేశ్ వస్తుంది. సో ఇలాగా మీకు ఇదంతా కూడా అంటే నార్త్ ఈస్ట్ స్టేట్ మొత్తము, నార్త్ ఈస్ట్ లో ఉన్న 7 సిస్టర్స్ అని కూడా అంటుంటారు. సో వాటన్నిటిని మీరు ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి మీరు మంచిగా గుర్తు పెట్టేసుకోవాలి. అంటే మ్యాప్ మొత్తం మీకు నార్త్ ఈస్ట్ మ్యాప్ మెయిన్లీ మొత్తం మీకు బుర్రలో ఉండాలి. సో అప్పుడు ఏంటంటే మీకు మ్యాప్ కి సంబంధించి ఇటువంటివి మీకు ఫిజికల్ గా అడుగుతూ ఉంటాడనమాట. సో ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ఆల్ స్టేట్స్ బౌండరీస్ విత్ అదర్ కంట్రీస్.
సో మీకు అదర్ మన ఇండియాకి సంబంధించి స్టేట్స్, సో ఇక్కడ ఇది కూడా మ్యాప్ కి సంబంధించి అన్నమాట. సో స్టేట్స్ ల్యాండ్ తో ఎంత బౌండరీ చేస్తుంది, వాటర్ తో ఎంత బౌండరీ చేస్తుంది, ఓకే. సో అదర్ కంట్రీస్ తోని ఏ మన ఇండియన్ స్టేట్స్ అదర్ కంట్రీస్ తో కూడా బౌండరీ చేస్తూ ఉంది, ఏ స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ మీకు ఇక్కడ వస్తూ ఉంటుంది. అండ్ మీకు స్టాండర్డ్ మెరీడియన్ లైన్, ఈక్వేటర్, సో ఇవన్నీ ఎక్కడి నుంచి ఏ కంట్రీ ఏ స్టేట్స్, మన ఇండియన్ స్టేట్స్ ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది, అండ్ ఆల్సో వరల్డ్ లో తీసుకుంటే ఏ కంట్రీస్ లో నుంచి మనకి ఈక్వేటర్ పాస్ అవుతూ వస్తుంది, ఓకే. ఇంకా స్టాండర్డ్ మెరీడియన్ టైం ఏ కంట్రీస్ ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో అది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, సో అది కూడా మీకు ఇంపార్టెంట్, ఓకే. ఏ కంట్రీస్ ఏ స్టేట్స్, సో దానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి, మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ టాపిక్స్ మీద మీరు ఒక సెషన్స్ అనేవి చెయ్యండి అని చెప్పి మీకు అనిపిస్తే యూ కెన్ ఆల్సో కమెంట్. సో దాన్ని బట్టి నేను రీచ్ ఎంత వస్తుంది, ఎంతమందికి అవసరం ఉంది ఆ వీడియో అని చూసుకుని నేను ఈ పర్టికులర్ టాపిక్స్ మీద నేను వీడియో క్లాసెస్ లెక్చర్స్ చెప్పమన్నా కానీ ఐ విల్ ట్రై. నా టైంలో నుంచి నేను కొంచెం బిజీగా ఉంటాను, ఐ హ్యావ్ మై ఓన్ వర్క్. సో ఆ వర్క్ లో నుంచి నేను మళ్ళీ టైం తీసుకుని నా ఓన్ ఇంట్రెస్ట్ మీద నేను మీకు ఈ యొక్క ఛానల్ పెట్టి నేను ఇన్ఫర్మేషన్ క్లాసెస్ సెషన్స్ అన్ని నేను చేయడం జరుగుతుంది. సో ఒకసారి ప్లేలిస్ట్ కూడా చూడండి, యూ విల్ ఫైండ్ ఏ రియల్లీ వాల్యుబుల్ కంటెంట్. సో ఫ్రీగా మీకు యూట్యూబ్ లో ఇంత మంచి కంటెంట్ దొరుకుతుందంటే సో డోంట్ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ డ్యామ్స్, రిజర్వాయర్స్, బ్రిడ్జెస్, రివర్ స్టేట్. సో డ్యామ్స్, రిజర్వాయర్స్, బ్రిడ్జెస్, సో మీకు ఇవి ఏ స్టేట్ లో ఉన్నాయి, ఏ రివర్ మీద ఉన్నాయి, లేకపోతే ఏ రివర్ ట్రిబ్యూటరీస్ మీద ఉన్నాయి, ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. సో డ్యామ్స్ కానీ ఇప్పుడు బాక్రా నంగల్ డ్యామ్, ఇలా చాలా డ్యామ్స్ ఉన్నాయి, ఇంకా రిజర్వాయర్స్ లేకపోతే బ్రిడ్జెస్, సో ఇవన్నీ ఏ రివర్ మీద ఉన్నాయి, లేకపోతే రివర్ ట్రిబ్యూటరీస్ మీద ఉన్నాయి, ఏ స్టేట్ లో ఉంది, సో లొకేషన్ రివర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సెమీ ఎవర్ గ్రీన్, మౌంటైన్ ఫారెస్ట్, ఇంకా ట్రోన్ ఫారెస్ట్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయి. సో ఆ ఫారెస్ట్ కవర్స్ మన ఇండియాలో ఎంత పర్సెంట్ ఉంది, అది ఎక్కడెక్కడ, దాని స్పెషాలిటీస్ ఏంటి, ఫిజికల్ ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి, సో ఆల్రెడీ జాగ్రఫీ సెషన్స్ నేను చేస్తున్నాను. సో అందులో మీకు ఫారెస్ట్ అనేది కవర్ అయి ఉంది. సో మీరు ఆ జాగ్రఫీ సెషన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మీకు అందులో అయితే ఫారెస్ట్ గురించి నేను కవర్ చేసి ఉన్నాను, ఒకసారి మీకు అది మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఓకే. సో నెక్స్ట్ సోలార్ సిస్టమ్. సో మనకి ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే విలియమ్స్ అండ్ విల్మోర్, సో వీళ్ళు స్పేస్ నుంచి రిటర్న్ అయ్యారు కాబట్టి సో మనకి స్పేస్ కి సంబంధించిన క్వశ్చన్స్ మనము కరెంట్ అఫైర్స్ పరంగా కానీ లేకపోతే దానికి ఉన్న బేసిక్స్ నుంచి, అంటే స్టాటిక్ జీకే నుంచి, స్టాటిక్ అంటే అదే బేసిక్స్ నుంచి కానీ మీకు సోలార్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ మీద అబ్జర్వ్ చేయొచ్చు స్పేస్ కి సంబంధించి, ఓకే. సో అంతకు ముందు ఇటువంటివి ఏమైనా లాంచెస్ జరిగి ఉన్నాయా, సో అంతకు ముందు ఎవరైనా వెళ్ళున్నారు, సో మీకు స్పేస్ కి సంబంధించి అంతా కూడా మీకు ఒక ఐడియా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ జరుగుతున్న ఈవెంట్స్ బట్టే మన క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవుతుంది, ఓకే. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ క్లైమేట్. సో సోలార్ సిస్టమ్ లోని మీకు రెడ్డెస్ట్ ప్లానెట్ ఏంటి, ఓకే, ఒక ఆర్డర్ ఉంటుంది, సైజ్ ని బట్టి ఒక ఆర్డర్. అండ్ సన్ యొక్క సన్ నుంచి ఒక ఆర్డర్ బట్టి మీకు ఉంటూ ఉంటుంది సోలార్ సిస్టమ్ లోని. సో ఇవన్నీ మీకు ఇంకా అదర్ సోలార్ సిస్టమ్ లో ఉన్న అదర్ టాపిక్స్ అంతా కూడా మీకు ఇక్కడ మీకు జాగ్రఫీలో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లైమేట్. సో క్లైమేట్ అంటే మనకి వరల్డ్ వైడ్ గా కూడా క్లైమేట్ మనకి కావాలి. సో ఏ బ్రీజెస్ ఏ టైంలో వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే. సో ఈ బ్రీజెస్ వల్ల ఏంటి ఇంపార్టెన్స్, మాన్సూన్ ఏ టైప్ లో మనకి వర్షం పడుతుంది, సో ఇది మనకి ఇంకా ఇంపార్టెంట్. ఇంకోటి 7th ఏంటంటే క్రాప్స్. సో క్రాప్స్ ఏంటంటే ఏ సీజన్ లో ఏ క్రాప్ వస్తుంది, రబీ, ఖరీఫ్, సో ఇలాగా మీకు ఏ సీజన్ లో ఏ క్రాప్ వస్తుంది.
సో క్రాప్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్కడ మీకు క్రాప్స్ అంటే ఓన్లీ ఇండియా వైడే కాదు, ఆల్ ఇండియా వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ మీకు క్రాప్స్ లోని ప్లేసెస్ అడుగుతూ ఉండొచ్చు. ఫస్ట్ షుగర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ఎవరు? సో చైనా, షుగర్ రైస్ చైనా, మనం సెకండ్ ప్లేస్ లో ఉన్నాము ఇండియా అనేది. సో ఇలా మీకు ఇలా పొజిషన్స్ టాప్ 5 లో నుంచి మీకు క్వశ్చన్స్ అడగచ్చు. సో షుగర్ ప్రొడ్యూసర్ ఎవరున్నారు? మనం ప్రొడ్యూసింగ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటే కన్జ్యూమింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం షుగర్ లోని. సో అందుకే మనకి ఎక్కువ కూడా మీకు షుగర్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఏంటి, హార్ట్ అటాక్స్ కానీ, మీకు షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు ఓకే మన ఇండియాలోనే. సో ఎందుకంటే షుగర్ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో ప్రొడ్యూసర్ లోని ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, సెకండ్ ప్లేస్ లో ఉంటే, కన్జ్యూమర్ లోని ఫస్ట్ ప్లేస్ లో ఉంది మన ఇండియా షుగర్ లో. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు క్రాప్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు జాగ్రఫీలో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే నుంచి మీకు యునెస్కో సో స్టాటిక్ జీకేలో మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టాపిక్ కొత్త ఏమి కాదు, అందరికీ తెలిసి ఉంటుంది. సో వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్, అది ఏ ఇయర్ లో వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చింది, ఐడెంటిఫికేషన్ వచ్చింది, అండ్ ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ అది ఎవరు, మేబీ ఏన్షియన్ కి సంబంధించి గనక ఏమైనా ఉంటే లైక్ తాజ్ మహల్, టెంపుల్స్, ఓకే. మనకి రీసెంట్ గా చూసుకుంటే ఒక 5 years స్పాన్ ఓవర్ లో మనకి రామప్ప టెంపుల్ కి కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు వచ్చింది. సో అది ఎవరు కట్టబడ్డారు, ఇలాగా మీకు క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, అది ఎక్కడ ఉంది, ఏ ఇయర్ లో మీకు ఐడెంటిఫికేషన్ వచ్చింది, అండ్ ఎవరు కట్టారు ఇఫ్ నెసెసరీ, అంటే అవి మీరు చదివే వరల్డ్ హెరిటేజ్ సైట్ బట్టి ఉంటుంది. ఓకే నెక్స్ట్ స్పోర్ట్స్. సో మీరు స్పోర్ట్స్ అవార్డ్స్ చిన్నవే కదా అని చెప్పేసి తీసి పారేస్తూ ఉంటారు. సో ఇది చాలా వ్యాస్ట్ సిలబస్ అనమాట. మీకు స్టాటిక్ జీకేలో స్పోర్ట్స్ నుంచి మీకు చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో ఏంటంటే ఫస్ట్ ట్రోఫీస్ కానీ కప్స్ కానీ. సో ఏ గేమ్ కి ఏ ట్రోఫీస్ ఆర్ ఏ కప్స్ ఇస్తుంటారు అని చెప్పేసి అడగచ్చు. ఇంకోటి ఏంటంటే టర్మ్స్, ఏ స్పోర్ట్ కి ఏ టర్మినాలజీస్, ఓకే, టర్మ్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడగచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ నుంచి మీకు అవార్డ్స్ నుంచి కూడా రావచ్చు మీకు స్పోర్ట్స్ కేటగిరీలో నుంచి. అంటే ఫస్ట్ మీకు ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్ లో ఎవరు గెలిచారు, ఓకే, ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది, ఓకే, హాకీ మన వరల్డ్ కప్, ఇండియా వరల్డ్ కప్ ఎప్పుడు గెలిచారు, ఏ ఇయర్ లో గెలిచారు. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ అవార్డ్స్ కి సంబంధించి మీకు స్టాటిక్ జీకే నుంచి స్పోర్ట్స్ నుంచి మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వ్యాస్ట్ సిలబస్ ఇది. ఓకే నెక్స్ట్ ట్రోఫీస్ కప్స్ అడగచ్చు, టర్మ్స్ అడగచ్చు మీకు డిఫరెంట్ గేమ్స్ నుంచి. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే టర్మ్స్ ఒకటే కాకుండా అదంటే ఏంటి అని అడుగుతున్నా. అంతకుముందు ఏంటంటే ప్రీవియస్ గా జస్ట్ టర్మ్స్ మీరు బై హార్ట్ చేసుకుని పోతే ఏ గేమ్ కి సంబంధించిన టర్మినాలజీస్ సరిపోతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక పర్టికులర్ వర్డ్ మన టైం బాగాలేకపోతే మనం రాసే పేపర్ లోని పర్టికులర్ ఆ టర్మ్ ఇచ్చేసి ఇది ఈ గేమ్ తో అసోసియేట్ అయ్యి ఉందనైనా వాడు ఇన్ఫార్మ్ చేయొచ్చు. లేదు అంటే జస్ట్ ఆ టర్మ్ ఇచ్చేసి దీనికి మీనింగ్ ఏంటి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకే సో ఇలా కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. సో మరి అంత డీప్ గా అడిగితే మనం కూడా ఏం చేయలేము. వర్డ్స్ బై హార్ట్ చేసుకున్నాము, ఇట్స్ లిటరలీ కొంచెం కష్టం అనే చెప్పాలి. మనము ఆ టర్మ్స్ యొక్క మీనింగ్ కూడా మనం చూసుకోవాలి అంటే ఇట్స్ కొంచెం ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు, బట్ కాన్సన్ట్రేట్ చేస్తే పాసిబులే. సో అందుకే మీరు వీటికైతే లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది మీకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, కవర్ చేయాల్సింది ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి టాపిక్స్ మీరు లాస్ట్ లో ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది. నెక్స్ట్ అవార్డ్స్. సో డిఫరెంట్ ఫీల్డ్స్ ఏంటి, మ్యూజిక్, మూవీస్, లిటరేచర్, ఇంకా స్పోర్ట్స్. సో ఇటువంటి టైప్స్ లోని అవార్డ్స్. ఇప్పుడు మనకి ఇండియా పరంగా చూసుకుంటే భారత్ పద్మ అవార్డ్స్. సో ఇలాగా మీకు అవార్డ్స్ ఫస్ట్ ఎవరు తీసుకున్నారు, రీసెంట్ గా ఎవరు తీసుకున్నారు, భరతనాట్యం ఫీల్డ్ లోని ఈ ఇయర్ లోని పద్మశ్రీ ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ కేటగిరీ నైబరింగ్ కంట్రీస్. సో నైబరింగ్ కంట్రీస్ మీద నుంచి మీకు క్వశ్చన్స్ రావచ్చు. అంటే నైబరింగ్ కంట్రీల నుంచి ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఓకే, వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ క్యాపిటల్ ఏంటి, మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ ఏంటి,
ఓకే. సో ఇటువంటి టైప్ ఏమైనా సరే అంటే కరెంట్ ట్రెండింగ్ లో ఉన్న దాన్ని బట్టి మీకు స్టాటిక్ జీకే కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మన నైబరింగ్ కంట్రీస్ నుంచి. ఇంకా నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ మీకు ఇక్కడ 4 టాపిక్సే కదా ఈసీ అని అనుకుంటారు. కానీ ఈ ఒక్క టాపిక్ లోనే మీకు మీరు ఇది కవర్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. డిఫరెంట్ డాన్స్ టైప్స్, క్లాసికల్ డాన్సెస్ అండ్ దాని యొక్క ఎక్స్పోనెంట్స్. ఓకే, ఎక్స్పోనెంట్స్ అంటే ఏమి లేదు, ఆ డాన్స్ ని బాగా మంచిగా నేర్చుకుని ఆ యొక్క కళని మంచిగా నేర్చుకుని దాన్ని ప్రదర్శిస్తూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు అవార్డ్స్ పొందిన వాళ్ళనే ఎక్స్పోనెంట్స్ అంటాము. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ అండ్ దాని యొక్క ఎక్స్పోనెంట్స్. ఇంకా ఫోక్ డాన్సెస్ గురించి వస్తే ఫోక్ డాన్సెస్ యొక్క ఎక్స్పోనెంట్స్ ఏమి అడగరు, బట్ ఫోక్ డాన్సెస్ ఏ స్టేట్ కి సంబంధించి ఉంటాయి, అది ఏ టైంలో డాన్స్ చేస్తారు. ఓకే, కొన్ని ఫోక్ డాన్సెస్ ఏంటంటే ఫెస్టివల్ టైమ్స్ లో డాన్స్ చేస్తుంటారు. ఒక పర్టికులర్ ట్రైబ్ వాళ్ళు ఆ యొక్క డాన్స్ ని యూస్ చేస్తూ ఉంటారు, అంటే ఆ యొక్క డాన్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఫోక్ డాన్సెస్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. క్లాసికల్ డాన్సెస్ నుంచి మీకు ఎక్స్పోనెంట్స్ అడుగుతారు, ఏ స్టేట్ అనేది అడుగుతారు, అదంటే డెడ్ ఈసీ మీకు ఉండేవే మీకు కొన్నే కాబట్టి. సో అది ఏ స్టేట్ అనేది మీకు ఈజీగా చెప్పేయచ్చు, ఈజీగా చెప్పచ్చు. అలాంటి క్వశ్చన్ వస్తే మంచిదే, మనకి ఈజీగా ఉంటది ఎగ్జామ్స్ లోని. ఎక్స్పోనెంట్స్ అడుగుతారు. ఇంకా అవార్డ్స్ నుంచి మీకు సేమ్ ఆ టాపిక్ అవార్డ్స్ నుంచి మీకు ఎవరైనా భరతనాట్యం, యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్ యూ, భరతనాట్యం డాన్సర్ ఈ ఇయర్ లో పద్మశ్రీ అవార్డు లేకపోతే పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు, సో అది ఎవరు అని అడగచ్చు. లేదంటే పర్సన్ పేరు ఇచ్చేసి ఈ ఇయర్ కి ఈ పర్టికులర్ ఇయర్ లో ఏ అవార్డు వచ్చిందని అడగచ్చు. సో ఇలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడంలో. సో ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్ అండ్ స్టేట్స్. సో ఏ స్టేట్ లో ఏ ఫెస్టివల్ జరుగుతుంది. సో మీకు ఫెస్టివల్స్ లోని మీరు ఇది ఒకటే కాకుండా ఇదంటే సీజియల్ లెవెల్ అడుగుతాడు మీకు ఎస్ఎస్సిలోని. ఎంటీఎస్ లో అంత డీప్ అయితే అడగకపోవచ్చు. ఏంటి అని అంటే ఫెస్టివల్స్ లోని మీకు మాసాలు ఉంటాయి, మాఘమాసం, ఈ మాసం, ఆ మాసం అని చెప్పేసి. సో అలా అడగచ్చు. అండ్ మీకు శుక్లపక్ష ఇలాంటివి ఉంటాయి కొన్ని టర్మ్స్ మీకు తెలుగు క్యాలెండర్ పరంగా. సో ఏ టైప్ లో ఎక్కడ ఈ యొక్క ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది, ఓకే, కృష్ణ శుక్లపక్ష, అలా చాలా ఉంటాయి అన్నమాట. సో అలా అడగచ్చు మీకు ఫెస్టివల్ స్టేట్స్. ఇంకా నెక్స్ట్ లిటరేచర్స్. ఇంకా లిటరేచర్స్ గురించి వస్తే లిటరేచర్ ఏ స్టేట్, ప్రామినెంట్ స్టేట్ ఎక్కడ మీకు పాపులర్, ఫెమిలియర్, పెయింటింగ్స్, లిటరేచర్స్, పెయింటింగ్స్. సో ఇవన్నీ మీకు ఈ టాపిక్ లో నుంచి కవర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అండ్ ఎక్స్పోనెంట్స్. పర్టికులర్ టైప్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు మ్యూజిక్ అంటే మీకు తబలా, గిటార్, ఓకే, సో ఇలాంటివి అనమాట. ఇలాంటి వాటిలో ఎక్స్పోనెంట్స్ ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మీకు సీజియల్ లెవెల్ అయితే గరానాస్ కూడా అడుగుతారు. సో ఏ గరానా మీకు కిరాణా గరానా, ఇలా చాలా టైప్స్ ఆఫ్ గరానాస్ ఉన్నాయి. సో అలా గరానాస్ మీకు అడుగుతారు సీజిఎల్ లో, బట్ ఎంటీఎస్ లో మీకు మాక్సిమం అడగకపోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ నేను ఎందుకు రాశానంటే ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఇవన్నీ మీకు తక్కువ వెయిటేజ్ వస్తుంది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లోని అన్నిట్లోని. బట్ తక్కువ వెయిటేజ్ వస్తుంది ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ యూ కెన్ అవాయిడ్ ఇట్ కంప్లీట్లీ. ఓకే, సో తక్కువ వెయిటేజ్ ఉంటుంది, దాని అర్థం ఏంటంటే మీరు కంప్లీట్ గా మీరు దాన్ని చదవకుండా మీరు వదిలేయచ్చు, గాలికి వదిలేయచ్చు అని కాదు. చదవాలి, తక్కువ వెయిటేజ్ ఉన్నా సరే చదవాలి. వై? బికాస్ దిర్ ఇస్ హై కాంపిటీషన్ ఎంటీఎస్ కి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్ మీకు దగ్గర దగ్గర చాలా హై కట్ ఆఫ్ వస్తుంది. సో మీరు ఆ హై కట్ ఆఫ్ ని రీచ్ అవ్వాలంటే ప్రతిదీ కూడా మీరు చదవగలగాలి. తక్కువ వెయిటేజ్ వస్తుంది అని అంటే దాన్ని గాలికి వదిలేయమని కాదు. ఓకే, సో ఎకానమీ నుంచి మీకు ఏంటంటే మీకు పర్టికులర్ గా మీకు ఎంటీఎస్ లో అయితే డెఫినిషన్స్ పరంగా మీకు ఒక టర్మ్ అడిగేసి డెఫినిషన్స్, లేకపోతే కొన్ని ఫార్ములాస్, ఎకానమీలో కొన్ని మేజర్ మీరు ఇంపార్టెంట్వి మేజర్ గా హైలైట్స్ చూసుకుంటే హై టాపిక్స్, ఓకే, మోర్ రిపీటెడ్ టాపిక్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది ఈ టాపిక్స్ లోని. సో మీకు ఎకానమీ నుంచి డెఫినిషన్స్, టర్మ్స్ ఇచ్చేసి టర్మ్స్ యొక్క మీనింగ్స్, లేకపోతే కొన్ని ఫార్ములాస్. ఇప్పుడు జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఫార్ములా పరంగా అయితే ఒక ఫార్ములా ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ మీకు అడగచ్చు ఎకానమీలో. ఇంకా నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి మీకు ఇది హైలీ అన్ప్రిడిక్టబుల్ అనమాట. నార్మల్ గానే జనరల్ అవేర్నెస్ ఇస్ హైలీ అన్ప్రిడిక్టబుల్. అందులో ఇంకా ఫిజిక్స్ అని అంటే మీకు రియాక్షన్స్ నుంచి అడగచ్చు, ఎక్కడి నుంచి అయినా మీకు అడగచ్చు. ఓకే, లేకపోతే ఫార్ములా ఇచ్చేసి ఫార్ములా యొక్క ఎస్ఐ యూనిట్స్, ఐ మీన్ డైమెన్షన్ ఏదైనా ఒకటి ఇచ్చేసి ఫోర్స్ కానీ ఇలా ఏమైనా లీనియర్ యాంగులర్ మొమెంటం ఇలా ఏదైనా ఇచ్చేసి మీకు ఎస్ఐ యూనిట్స్ అడగచ్చు, లేదంటే డైమెన్షన్ ఫార్ములా అడగచ్చు.
ఓకే. సో ఇంకేమైనా లాస్, సైంటిస్ట్ ఇంకేమైనా ఇచ్చేసి డిస్కవరీస్ ఎక్కడి నుంచైనా మీకు ఫిజిక్స్ నుంచి రావచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ నుంచి ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే కాంపౌండ్స్. బేకింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి? జనరల్ గా ఏం పిలుస్తూ ఉంటారు? ఓకే. ఫార్ములాస్ ఎక్కువ అడగరు. మీకు ప్రొనౌన్సియేషన్స్ అంటే కెమికల్ కాంపౌండ్స్ జనరల్ గా ఏం పిలుస్తూ ఉంటారు? బేకింగ్ సోడా, ఓకే. ఇంకా ఏముంది వాషింగ్ సోడా. సో ఇటువంటివి అనమాట. లాఫింగ్ గ్యాస్ ఏంటి అని చెప్పి. నెక్స్ట్ బయాలజీ. సో బయాలజీ నుంచి మీకు ఎక్కువగా విటమిన్స్ డెఫిషియన్సీస్, ఏ ఏ ఫుడ్ లో ఏ విటమిన్ ఉంటుంది, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్కువగా బయాలజీ నుంచి యూ కెన్ అబ్జర్వ్. సో రిలేటివ్లీ దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో నేను ఇవన్నీ ఎందుకు రాశానంటే ఇది కొంచెం తక్కువ వెయిటేజ్ వస్తుంది కాబట్టి వీటిని మీరు ఆ వెయిటేజ్ ని దృష్టిలో పెట్టుకుని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ పాలిటీ. సో లాస్ట్ పాలిటీ. నేను ఇక్కడైతే లాస్ట్ పెట్టాను పాలిటీ, బట్ మీరు లాస్ట్ పెట్టుకోవద్దు. మీరు కవర్ చేసేటప్పుడు సిలబస్ కానీ పాలిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఆర్టికల్స్. సో అందరికీ తెలిసింది ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటండి? జస్ట్ ఆర్టికల్స్ అవి ఏంటి అని కాకుండా ఆర్టికల్స్ ని డీప్ గా అర్థం చేసుకుని దాని ముందు వెనక ఏంటి అని చెప్పేసి, అంటే దానికి హిస్టరీ ఏంటి అని చెప్పేసి మీరు తెలుసుకుని అర్థం చేసుకోండి అన్ని ఆర్టికల్స్. ఓకే. నెక్స్ట్ అమెండ్మెంట్స్. సో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ గురించి వచ్చేసరికి రీసెంట్ అమెండ్మెంట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ అమెండ్మెంట్స్ కి దానికి హిస్టరీలోని అంటే దాని పాస్ట్ లోని ఇంకేమైనా అదర్ రిలేటింగ్ అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే సో అవి కూడా చూసుకోండి. అమెండ్మెంట్ ఇయర్, అమెండ్మెంట్ ఎన్నో అమెండ్మెంట్ 92nd, 7th ఇలాగా ఎన్నో అమెండ్మెంట్ ఇయర్ ఇంపార్టెంట్ మనకి. ఏమి ఆ అమెండ్మెంట్ ద్వారా ఏమి చెప్తున్నారు, ఓకే, ఏమేమి కాన్స్టిట్యూషన్ లో ఉంది అని చెప్పేసి ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ పార్ట్స్, షెడ్యూల్స్ ఇవన్నీ తెలిసిందే. ఓకే. సో 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్. ఓకే. మనకి ప్రీవియస్ గా ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లో తయారు చేసేటప్పుడు ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఈ 4. సో ఇదేంటంటే మీకు లోక్సభ ఇప్పుడు స్పీకర్ ఉన్నారు. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? సో మీకు పాలిటిక్స్ సంబంధించి వస్తుంది. పాలిటిక్స్ సంబంధించి ఇది స్టాటిక్ జీకే అనుకోవచ్చు ఒక విధంగా. సో మీకు స్పీకర్ ఎవరు, ఫస్ట్ స్పీకర్ ఎవరు, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, ఓకే, ఫస్ట్ లేడీ మినిస్టర్ ఎవరు. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ లాయర్ ఎవరు, ఫస్ట్ జడ్జ్, సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎవరు ఫస్ట్, ఓకే, ఇటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మీకు పాలిటీలో ఉన్న పొజిషన్స్ అన్ని మీకు సుప్రీం కోర్టు గురించి మీకు ఉంటుంది, జడ్జెస్ గురించి మీకు ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే. అండ్ ప్రెసిడెంట్ గురించి, వైస్ ప్రెసిడెంట్ ఇలా పొజిషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఈ పొజిషన్స్ కి తగ్గట్టు ఫస్ట్ ఎవరున్నారు అని చెప్పేది ఆర్టికల్స్, ఐ మీన్ చెప్పే పొజిషన్స్ వాళ్ళ ఫస్ట్ ఎవరున్నారు అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అనమాట ఎంటీఎస్ లో. సో ఈ టాపిక్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎంటీఎస్ లో. సో ఇవన్నీ కూడా మీరు మంచిగా కవర్ చేయండి. అండ్ సెషన్ ఎలా ఉంది అని చెప్పి కింద ఖచ్చితంగా కమెంట్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. కొత్తగా ఉన్న వాళ్ళు మీరు ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు సెషన్ నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని మీకు ఇక్కడ జాబ్ అలర్ట్స్ అంటే ఏదైనా నోటిఫికేషన్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు కూడా నేను మీకు ఒక వీడియో చేసి మీకు దానికి డీటెయిల్స్ అన్ని ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో ఇలా డీటెయిల్స్ అన్ని నేను ఇస్తుంటాను. అండ్ మీకు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కి సంబంధించిన అన్ని క్లాసెస్, అన్ని లెక్చర్స్ మీకు ఈ ఛానల్లోని ఐ విల్ టీచ్ యూ. ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ నేను టీచ్ చేస్తాను. సో యూ కెన్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లేలిస్ట్ లో చూడండి. యూ విల్ ఫైండ్ ఏ రియల్లీ వెరీ అమేజింగ్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, on this channel. So we'll end this session, aspirants. So see you in the next informative video. So until then, stay tuned to the channel. Bye, aspirants.